బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు సెప్టెంబర్ 6 అంశము దేవుని బట్టి సంతోషించు. వాక్యము కీర్తనలు 37వ అధ్యాయము 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ధర్మశాస్త్రమునందు ఆనందించు, దేవుని బట్టి సంతోషించు అని చెప్తే అది ఆచరణలో ఎలా సాధ్యం? ఈ భూమి మీద సంతోషించడానికి, ఆనందించడానికి ఇంకేం లేవా? దేవుని గురించి ఆలోచించడానికి వీలు లేకుండా 24 గంటలు ఆనందించడానికి మనిషి ఎన్నో తంత్రాలు కల్పించుకున్నాడు. క్షణం తీరిక లేకుండా రోజంతా చెత్తాచెదారం ప్రసారం చేసే టీవీ ఛానల్స్, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ మనుష్యులను దేవునికి దూరం చేస్తున్నాయి. దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాడో మనిషి గుర్తించకుండా ఉండటం కోసం సాతాను మనుష్యుల ఆలోచనలను ఇతర విషయాలపై కేంద్రీకరించేలా చాలా ప్రణాళికలు వేస్తుంది. అందులో భాగంగానే ఉద్యోగమని, వ్యాపారమని, బంధాలని, బంధుత్వాలని, స్నేహాలని ఇలా మనుష్యుల ఆలోచనలను ప్రభావితం చేసే చాలా విషయాలను మనిషి హృదయంలోకి చొప్పిస్తుంది. తల్లిదండ్రులను ప్రేమించేవారు వారి గురించి ఆలోచిస్తారు. నాకు జన్మనిచ్చి, నన్ను పెంచి పెద్దచేసి, నాకు చదువు చెప్పించి, నా ఆలన పాలన చూస్తున్నారు అని ఆలోచించినప్పుడు వారిని బట్టి సంతోషిస్తారు. వారి పట్ల కృతజ్ఞత కలిగి ఎలాగైనా వారి రుణము తీర్చుకోవాలని అనుకుంటారు. తల్లిదండ్రులు తమను ప్రేమించే బిడ్డలనే ప్రేమిస్తారు, లోబడి ఉండే వారి పట్ల శ్రద్ధ చూపిస్తారు. వారి ప్రేమలో స్వార్థముంటుంది. తల్లిదండ్రులైన బిడ్డలను వదిలేస్తారేమో కాని దేవుడు మాత్రం వదిలిపెట్టడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటిపిల్లను మరచునా వారైనా మరచుదురుగాని నేను నిన్ను మరువను అని యెషయా 49:15లో చెప్పిన దేవుని ప్రేమను గురించి మనం ఆలోచించగలిగితే మనల్ని కుంటివారిగానో, గ్రుడ్డివారిగానో, చెవిటివారిగానో, మతిస్థిమితం లేనివారిగానో పుట్టించకుండా పరిపూర్ణ ఆరోగ్యం, తెలివితేటలు, అందముతో పుట్టించిన దేవుని ప్రేమను గుర్తించగలిగితే దేవుణ్ణి బట్టి మనం సంతోషముగా ఉండగలము. మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగవానినేగాని, చెవిటివానినేగాని, దృష్టిగలవానినేగాని, గ్రుడ్డివానినేగాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే గదా. నిర్గమకాండము 4:11. అంగవైకల్యముతో ఉన్నవారు, మతిస్థిమితం లేనివారిని చూచినప్పుడు దేవుడు మనల్ని అలా పుట్టించనందుకు దేవునికి కృతజ్ఞత చెప్పగలిగితే మనం ఖచ్చితంగా దేవుణ్ణి బట్టి సంతోషించగలము. తల్లిదండ్రులు చూపించే ప్రేమలోనైనా స్వార్థం ఉంటుందేమోగాని దేవుని ప్రేమ షరతులు లేనిది. మనం చేసే పాపాలకి దేవుడు మనల్ని శిక్షించాల్సి వస్తే మనం ఈ భూమి మీద ఉండము. సాతాను వేసిన ఉచ్చులో చిక్కుకొని ఈ లోక విషయాలతో వృధా చేసే నీ సమయంలో కొంత దేవుని కోసం కేటాయించి, నీ తల్లిదండ్రుల కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించి, నీ పేరు ఆయన అరచేతులలో చెక్కుకొని, నీకోసం దినమెల్ల చేతులు చాపుకొని ఎదురుచూస్తున్న దేవుని ప్రేమ గుర్తించి, ఆయన పట్ల కృతజ్ఞత కలిగి, ఆయన ప్రేమను బట్టి సంతోషించినప్పుడు ఆయన నీ హృదయవాంఛలను తీరుస్తాడు. దేవుని ప్రేమను గుర్తించి ఆయనను బట్టి సంతోషించడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము నీ ప్రేమను గుర్తించి, నీ పట్ల కృతజ్ఞత కలిగి నిన్ను బట్టి సంతోషించే భాగ్యము మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.